మొన్న మనము ఈ యొక్క పారిజాత మొక్క మొత్తం అంతా క్రూన్ చేసేసాను కదా. క్రూనింగ్ అయిపోయిన తర్వాత చూడండి కొత్త చిగురులు ఎంత మంచిగా వచ్చాయో. వచ్చిన ప్రతి చిగురు దగ్గర మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో వాటికి మనము మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు అయితే మంచిగా ఉంటాయి. ఏ మొక్క అయినా సరే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే క్రూనింగ్ అయిపోయిన తర్వాత మొక్క తొందరగా ఎదిగి వాటికి రావాల్సినటువంటి కాయలు పువ్వులు మంచిగా వస్తాయి. ఇదిగోండి ఈ యొక్క సీతాఫలం మొక్క కూడా ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా క్రూన్ చేశాను. ఒకసారి వచ్చింది పూత, మళ్ళీ రాలిపోయింది. అలా రాలిపోయిందని కూడా ఏం టెన్షన్ లేదు. మళ్ళీ మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది ఏదో ఒక స్టేజ్లో పూత అంటే రాలిపోవడం ఆగిపోతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన పోషకాలు కరెక్ట్గా సరిపోలేదు అనుకోని అప్పుడు రాలిపోతాయి అనమాట, అంతే. ఇప్పుడు చూడండి నేను దగ్గర నుండి చూపిస్తాను. చూడండి పూత ఎంత మంచిగా వచ్చిందో. మొగ్గలు బుజ్జి మొగ్గలు వచ్చాయి చూసారా. చూడండి మంచి మొగ్గనైతే స్టార్ట్ అయిపోయిందనమాట. ఏ మొక్క అయినా మనకి పూత కాత రావట్లేదంటే వాటికి పోషకాలు సరిగా ఉండట్లేదు. ఒకవేళ వచ్చినటువంటి కాయలు కూడా సరిగా నిలబడట్లేదు అంటే కూడా దానికి రీజన్ ఏంటంటే వాటికి ఇచ్చేటువంటి పోషకాలు సరిపోవట్లేదు, ఇంకా కొంచెం కావాలని దాని అర్థం అనమాట. అప్పుడు ఆ మొక్కలు ఇండైరెక్ట్గా చెప్తారనమాట, మీరు ఇచ్చేటువంటి పోషకాలు నాకు సరిపోవట్లేదు, ఇంకా కొంచెం ఇవ్వండి అని. దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని వాటికి ఇంకేం కావాలి పోషకాలు అంటే చూసి ఇచ్చుకోవాలంతే. అప్పుడు మొక్క మంచిగా హెల్తీగా వస్తుంది. కానీ టమాటా మొక్క గురించి ఇంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఇవి మంచి టమాటా కాయలు సైజు పెద్దగా రావాలి కదా, వాటికి పోషకాలు ఇస్తూ ఉండాలి. మనం పెట్టే ఏంటంటే కుండీలలో కదా మొక్కలు, వాటికి మనము భూమిలో ఇచ్చేటువంటి పోషకాలు సరిపోవన్నమాట. డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళి తీసుకోవడానికి తక్కువ సరిపోతుంది. కాబట్టి మనము ఇండైరెక్ట్గా ఇలా స్ప్రే రూపంలో ఇచ్చామనుకోండి, అవి తొందరగా ఎదిగి వాటికి కావాల్సినటువంటి పూత కాపు మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా మనం ఏ మొక్కలకైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మొక్కలు అయితే మంచిగా హెల్తీగా పెరుగుతాయి.